వాట్సాప్ గైస్, వెల్కమ్ టు బిఎస్ఎన్ స్టడీస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఏ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి సబ్జెక్ట్ అయితే చాలా కీలకం. సో ఈ రోజు నుండి మనము ఒక్కొక్క టాపిక్ని మన ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మ్యాథ్స్ అంటే భయం అనే అపోహలో ఉన్నారో వారు మన ఛానల్ని ఫాలో అయ్యి తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా నేర్చుకొని మీ సక్సెస్కు ఒక పునాదిలా ఉపయోగించుకుంటారని ఒక్కొక్క టాపిక్ మనం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అంటే సంఖ్యల వర్గీకరణ. ఫస్ట్ అరిథమెటిక్ మ్యాథమెటిక్స్ అనేది మనకు నెంబర్ సిస్టమ్తోనే మొదలు. అంటే వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటిది అని ఫస్ట్ తెలిసి ఉన్నప్పుడే కదా మనం మ్యాథమెటిక్స్ దట్స్ మీన్ నెంబర్స్. ఇట్స్ రీప్రజెంట్ ఆఫ్ నెంబర్స్. కాబట్టి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అనేది క్లియర్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు నెంబర్ సిస్టంలో ఏమి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఫస్ట్ నెంబర్స్ అనేవి ఎన్ని టైప్స్ మొత్తం ఉన్న టైప్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే వీటిని మనం తెలుగులో సహజ సంఖ్యలు అంటాము. సో ఇవి దీని యొక్క డెఫినేషన్ దేనికి డినోట్ చేస్తాయంటే కౌంటింగ్ నెంబర్స్. అంటే అబ్స్ట్రాక్ట్ వాల్యూ రీప్రజెంటేషన్లో మనకు టూ అంటే ఒక టూ థింగ్స్ చూపించడం. సో ఇలా కౌంటింగ్ చేయడానికి మనకు న్యాచురల్ నెంబర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్, న్యాచురల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ 1, 2, 3, 4. ఒకటి మీరు గమనించాల్సింది, ఈ న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు. క్లియర్? సో ఇక్కడ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటిదండి? 1. క్లియర్ కదా? సో అదేవిధంగా నెక్స్ట్ హోల్ నెంబర్. సో దీన్ని మనం తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటాం. సో ఇక్కడ ఇవి యాజ్ ఇట్ ఈస్ న్యాచురల్ నెంబర్సే. సో న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకు 1, 2, 3, 4 ఈ విధంగా స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ న్యాచురల్ నెంబర్స్కు ముందు 0 కనుక యాడ్ చేస్తే అవి ఏ నెంబర్స్ అండి? హోల్ నెంబర్స్. ఓకేనా? క్లియర్గా? సో హోల్ నెంబర్స్ ఒక నెంబర్ 0 ఇచ్చి ఇది ఏ నెంబర్లో అంటే ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్లో ఉంటుంది అంటే అది హోల్ నెంబర్ అని చెప్పాలి. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంటీజర్స్ని మనం తెలుగులో పూర్ణాంకాలు అంటాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నెంబర్స్లో మైనస్ అంటే నెగిటివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, అదేవిధంగా పాజిటివ్ నెంబర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నెగిటివ్ నెంబర్స్, 0, పాజిటివ్ నెంబర్స్, ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం ఇక్కడ ఇంటీజర్స్ అంటాం. ఏమంటామండి? ఇంటీజర్స్ అంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్, ఎనీ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 0. ఓకేనా? క్లియర్ అండి? ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఎప్పుడైనా 0 కంటే తక్కువనే. మీరు గ్రేటర్ దెన్, లెస్ దెన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదండి? ఎనీ నెగిటివ్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 0. ఆల్వేస్ లెస్ దెన్ 0. కేర్ఫుల్గా వినండి. ఎనీ నెగిటివ్ రుణాత్మక నెంబర్ అనేది ఎల్లప్పుడూ 0 కంటే తక్కువనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, -3, 2. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఫస్ట్ సింబాలిక్ చూడాలి. దీనికి మైనస్ సింబల్ ఉంటుంది, దీనికి ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఇది 3 అయినప్పటికీ ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉన్నది కాబట్టి ఇది గ్రేటర్ దెన్. ఓకేనా? ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈవెన్ని మనం తెలుగులో సరి సంఖ్య అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య అంటాం. సో ఇక్కడ సరి సంఖ్య అనేవి 2, 4, 6, 0 కూడా ఉంటుందండి. 0 అంటే టూ టేబుల్లో ఉండే ప్రతి నెంబర్ లేదా ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 విత్ రిమైండర్ 0. దిస్ నెంబర్స్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఏదైనా నెంబర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8, 1 అని తీసుకున్నాం అనుకో, లాస్ట్ కనుక 0, 2, 4, 6, 8లో ఎనీ డిజిట్ ఉంటే అది కంపల్సరీ మనకు 2తో రిమైండర్ 0 వచ్చేలాగా డివిజిబుల్ అవుతుంది. సో అలాంటి నెంబర్స్ని మనము ఈవెన్ నెంబర్, సరి సంఖ్యలు అంటాము. ఓకేనా? అదేవిధంగా బేసి సంఖ్యలు అంటే సరి సంఖ్యలు కానివి అన్ని బేసి సంఖ్యలే. అంటే 1, 3, 5, 7. ఇంకొక విధంగా గుర్తుంచుకోవాలంటే ఎక్సెప్ట్ 1 కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్ని
అంటే 1 కూడా ఇంక్లూడింగ్ 1 ఆల్సో. ఎనీ నెంబర్ డివిజబుల్ బై 2 రిమైండర్ ఈజ్ 1. ఎనీ నెంబర్ అండి, ఒక నెంబర్ తీసుకొని 2తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ 1 కనుక వస్తే అది బేసి సంఖ్య అవుతుంది. ఓకేనండి. ఈవెన్ నెంబర్స్ అందులో 0, 2, 4, 6, 8 కనుక వన్స్ డిజిట్స్ ప్లేట్స్తో 0, 2, 4, 6 కనుక వస్తే అది ఈవెన్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5, 7, 9 ఈ నెంబర్స్ కనుక యూనిట్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఉంటే దాన్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు అంటాము. దీన్ని ఏమంటామండి మనం? ప్రైమ్ నెంబర్స్ అంటే ఎనీ నెంబర్ హ్యావ్ టూ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా ఒక సంఖ్యకు 2 కారణాంకాలు కలిగి ఉంటే అలాంటి నెంబర్స్ని ఇక్కడ మనము ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యలు అంటాం. ఆ నెంబర్స్ ఏవై ఉండాలి? ఆ 2 ఒకటి 1 అయి ఉండాలి, ఇంకొకటి ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్కి అదే కారణాంకం అయితే ఇలా 2 ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నవి ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ప్రైమ్ నెంబరే. ఎందుకు అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ 1 and 2 ఇట్ సెల్ఫ్. అయితే ఇది ఈవెన్ నెంబర్ అండ్ సో ప్రైమ్ నెంబర్. సో దీన్ని అందుకే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటాము. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడగొచ్చు, లేదంటే స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనొచ్చు. అప్పుడు మనం ఆన్సర్ 2 ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండే ప్రతి నెంబర్ అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఎనీ నెంబర్, ఏదైనా నెంబర్ తీసుకోండి, దీన్ని సంయుక్త సంఖ్యలు అంటాం. తెలుగులో దీన్ని ఏమంటామండి? ఇక్కడ సంయుక్త సంఖ్యలు అంటాం. ఇక్కడ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 and ఇట్ సెల్ఫ్ మాత్రమే. కానీ ఇక్కడ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కనుక కలిగి ఉంటే అలాంటి నెంబర్స్ని ఇక్కడ మనము కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్ 4 ఎందుకు కాంపోజిట్ నెంబర్ అవుతుందంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో ఉంటుంది, అదేవిధంగా 2 టేబుల్లో ఉంటుంది, అదేవిధంగా 4 టేబుల్లో ఉంటుంది. సో మనకు కండిషన్ అప్లై చేయాల్సినప్పుడు దాని యొక్క డెఫినేషన్ వచ్చేసరికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఆల్రెడీ 3 ఉన్నది కాబట్టి 3 అనే నెంబర్ మోర్ దెన్ 2 అవుతుంది. సో ఇట్లాంటి నెంబర్స్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అన్నప్పుడు 4 అని మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్, సహప్రధాన సంఖ్యలు అంటాం. తెలుగులో ఏమంటామండి? సహప్రధాన సంఖ్యలు అంటాం. కో ప్రైమ్ నెంబర్లో ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే గాసాబా కనుక 1 ఉండాలి. దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఉండాలండి? 1 ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే అందరికీ తెలిసిందే కదా. ఈ యొక్క ఫ్యాక్టర్స్లో కామన్ లీస్ట్ నెంబర్ తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ 1, 2, 4, 8 అయితే ఇక్కడ 1, 3, 5. ఇక్కడ కామన్ అండ్ స్మాలెస్ట్ ఏంటిదండి? హైయెస్ట్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ ఏంటిదండి? ఉన్నది 1. సో ఇలా 1 మాత్రమే కలిగి ఉండే ఎనీ 2 నెంబర్స్ అవి కో ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. ఇక్కడ కో ప్రైమ్ నెంబర్ అంటే మరి ప్రైమ్ నెంబర్ అంటే ఈ 2 ఆడ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, ఈ 2 ఈవెన్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీ 2 నెంబర్స్, ఒకటి ఆడ్ కావచ్చు, ఒకటి ఈవెన్ నెంబర్ కావచ్చు, కానీ వాటి యొక్క డిఫరెన్స్ అంటే హెచ్సిఎఫ్ అనేది 1 కలిగి ఉండాలి. సో ఇలాంటి నెంబర్స్ని మనం ఇక్కడ కో ప్రైమ్ నెంబర్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా రేషనల్ నెంబర్, దీన్ని తెలుగులో కరణీయ సంఖ్యలు అంటాం. తెలుగులో ఏమంటాం? ఇక్కడ కరణీయ సంఖ్యలు అంటాం. దీని యొక్క ఫామ్ అనేది p/q. ఇక్కడ ఇది న్యూమరేటర్ అయితే ఇది డినామినేటర్. దీని యొక్క కండిషన్ వచ్చేసి q నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే డినామినేటర్ ప్లేస్లో 0 ఉంటే అది ఇన్ఫినిటివ్ నెంబర్ అవుతుంది. సో ఈ ఫామ్లో ఉండే ఎనీ నెంబర్ అండి, ఏ నెంబర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ 3, ఈ 3 అనేది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు? p/q ఫామ్లో ఉండాలి అనుకున్నాం కదా. సో ఇక్కడ 3/1 పెట్టినా దీన్ని 3 అన్నా కూడా అంతే వస్తుంది. ఇది p/q అనుకుంటే ఇది p అంటాం. అంటే ఇది డినామినేటర్, ఇదేమో న్యూమరేటర్. అంటే కింద డినామినేటర్ ప్లేస్లో 1 ఉంటే దాని వాల్యూ న్యూమరేటర్లో ఎంత ఉంటే అంతే అవుతుంది. సో ఇలా ఈ ఫామ్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా మనకి ఇక్కడ రేషనల్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్యలు అంటాం. ఇక్కడ కెనాట్ బి రైట్ p/q ఫామ్. వీటిని మనం p/q ఫామ్లో రాయలేని సంఖ్యలను ఇర్రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్ √2, √3, 5 వాల్యూస్. సో వీటిని మనము p/q ఫామ్లో రాయలేము. ఓకేనా అండి. నెక్స్ట్ అదేవిధంగా రియల్ నెంబర్స్. సో ఇక్కడ వరకు మనము ఆల్రెడీ డిస్కస్ చేసిన రేషనల్ నెంబర్స్, అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్స్, ఈ రెండిటి కలయికనే మనకు రియల్ నెంబర్స్ అవుతాయి. ఏమవుతాయండి? రియల్ నెంబర్. ఈ రియల్ నెంబర్ని తెలుగులో వాస్తవ సంఖ్యలు అంటాము. నెక్స్ట్ అదేవిధంగా
ఈ క్లాసిఫికేషన్ చేయాలంటే జీరో ఏ నెంబర్ అండి, హోల్ నెంబర్ అవుతుంది. జీరో వచ్చేసరికి హోల్ నెంబర్. నెక్స్ట్ మైనస్ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఇంటీజర్స్. నెక్స్ట్ అదేవిధంగా 17, 18 అనేవి హోల్ నెంబర్స్లో ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి. అదేవిధంగా రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ P/Q ఫామ్లో ఉండే రేషనల్ నెంబర్స్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ రూట్ వాల్యూస్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది P/Q ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.